రియల్ ఎనాలిసిస్ ఇది మీకు పూర్తిగా మీకు థియరీ సబ్జెక్ట్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు ఒక థియరీ కాబట్టి ఒకసారి మీకు అర్థమైనట్టున్నా కానీ అప్పుడు మర్చిపోతూ ఉంటారు. సో ఇప్పుడు కూడా మీరు టచ్లో ఉంటారు. దానిలో మొట్టమొదటి మీకు రియల్ నంబర్స్ అంటే ఇంట్రడక్షన్ మాత్రం ఇది. రియల్ నెంబర్స్లో మీకు ఆ ప్రొసెస్ లేవు, కాకపోతే మనకి ఇవన్నీ కూడా ఉపయోగిస్తారు క్యాప్సల్ కూడా. దీనిలో ఫస్ట్ డెఫినేషన్లో మీకు ఏ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్ ఈజ్ కాల్డ్ an aggregate is called an aggregate. సో మనకి ఇక్కడ లెక్కలో ఉపయోగిస్తాం యాగ్రిగేట్ అంటే మనకి సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్. యాగ్రిగేట్ అంటే సబ్సెట్ ఆఫ్ ఆర్ అంటే సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్ని యాగ్రిగేట్ అంటే మనకి లెక్క యాగ్రిగేట్ అని ఉపయోగిస్తే యాగ్రిగేట్ ఏంటంటే మనకి సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబరు అది యాగ్రిగేట్. నెక్స్ట్ తర్వాత మీకు నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. నెక్స్ట్ డెఫినేషన్ దాని లెట్ ఏబి ఎన్ అగ్రిగేట్. అండ్ అగ్రిగేట్ అంటే మీకు సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్. నెక్స్ట్ దీనిలో ఏ రియల్ నంబర్ ఏ ఈజ్ కాల్డ్ minimum. A is called minimum or least element. Minimum or least element of A if A less than equal to X for all X belongs to A. ఇక్కడ రియల్ నెంబర్ ఏ అనేది మినిమం అంటాం. మినిమం ఆర్ లీస్ట్ ఎలిమెంట్. ఏ అనేది మినిమం ఆర్ లీస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు అంటామంటే లీస్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఎప్పుడు అంటామంటే మనకి ఎక్స్ ఏలో ఉన్న అన్ని మూలకాల కంటే కూడా ఏలో ఉన్న ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏలో ఉన్న అన్ని మూలకాల కంటే కూడా మీకు స్మాల్ అనేది తక్కువ లెస్ అన్నమాట. ఇక్కడ ఏలో ఉన్న అన్ని మూలకాల కంటే కూడా మీకు స్మాల్ అనేది తక్కువగా ఉండాలి. తక్కువగా ఉంటుందని ఏమంటారు? మినిమం అంటారు. అలాగే ఏ రియల్ నంబర్ B is called maximum or greatest element. Maximum or greatest element of A if B or X less than equal to P. For X belongs to A. అంటే ఎక్స్ ఏలో అన్ని మూలకాలు కనుక బి అనేది పెద్దగా ఉండాలి. లేదా ఏలో అన్ని మూలకాలు కూడా ఏలో ఉన్న అన్ని మూలకాలు కూడా బి కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ ఏలో ఉన్న అన్ని మూలకాలు కూడా బి కంటే తక్కువ ఉండాలి. ఇది గ్రేటెస్ట్ ఎలిమెంట్. ఇక్కడ మనకి ఏ అనేది ఎక్స్లో అన్ని మూలకాలు తక్కువ ఉండాలి. ఇక్కడ అన్ని మూలకాలు బి కంటే తక్కువ ఉండాలి. ఇది గ్రేటెస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 -2 3 -5 7 0 ఇలా ఉందనుకోండి. 7 0 ఉందనుకోండి. ఇప్పుడు వీటిలో అన్ని మూలకాలు కంటే నాకు -5 చిన్నది అన్నిటికంటే కూడా -5 చిన్నది. -5 చిన్నది కాబట్టి దీనిలో మినిమం ఎలిమెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -5. తర్వాత మ్యాక్సిమం ఎలిమెంట్ ఆఫ్ ఏ బి ఈజ్ ఈక్వల్ టు మీకు B ఈజ్ ఈక్వల్ టు 7. అన్ని మూలకాలు కూడా ఇక్కడ 7. ఇది ఆ మ్యాక్సిమం మినిమం ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మ్యాక్సిమం మినిమం ఎలిమెంట్స్. తర్వాత నెక్స్ట్ ఇండక్టివ్ సెట్. దీనిలో
let A be an aggregate. Let A be an aggregate. తర్వాత దీనిలో ఏ వన్ బిలాంగ్స్ టు ఏ, తర్వాత రెండోది ఎన్ బిలాంగ్స్ టు ఏ అయినప్పుడు మీకు ఎన్ ప్లస్ వన్ బిలాంగ్స్ టు ఏ అవ్వాలి. దీనిలో వన్ బిలాంగ్స్ టు ఏ, రెండో మూడు ఎన్ బిలాంగ్స్ టు ఏ అయినప్పుడు మీకు ఎన్ ప్లస్ వన్ బిలాంగ్స్ కూడా ఇవ్వాలి. దాన్ని అప్పుడు ఏని ఇండెక్టివ్ సెట్ అంటారు. దీనిలో వన్ బిలాంగ్స్ టు ఏ, ఎన్ బిలాంగ్స్ టు ఏ ఉన్నప్పుడు మీకు ఎన్ ప్లస్ వన్ బిలాంగ్స్ కూడా ఇవ్వాలి. అప్పుడు దెన్ ఏ ఈజ్ కాల్డ్ ఇండెక్టివ్ సెట్. ఇండెక్టివ్ సెట్ ఏ అనేది మనకి ఇండెక్స్ సెట్ ఎలా ఉండాలి? ఏ అనేది వన్ బిలాంగ్స్ టు ఏ, తర్వాత ఏ ఎన్ బిలాంగ్స్ టు ఏ ఉన్నప్పుడు ఎన్ ప్లస్ ఎన్ బిలాంగ్స్ టు ఏ అవ్వాలి. అప్పుడు దాన్ని మనం ఆ ఏని ఏమంటారు? ఇండెక్టివ్ సెట్ అంటారు. ఇండెక్టివ్ సెట్. తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ the intersection of all inductive sets of in R is called set of Nossel numbers, or positive set of positive integers. ఇక్కడ the intersection of all inductive sets in R is called set of Nossel numbers or set of positive integers. ఇక్కడ ఆర్లో ఉన్న మనకి ఇండక్టివ్ సెట్స్ వాటి ఇంటర్సెక్షన్ని మనం ఏమంటే సెట్ ఆఫ్ నాసెల్ నంబర్స్ అంటాం, లేదా సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎన్. సెట్ ఆఫ్ నాసెల్ నంబర్స్ని ఎంతో చూపిస్తాం. ఇది నెక్స్ట్ డెఫినేషన్. లెట్ ఏ బి an aggregate. Let A be an aggregate. Then A is said to be bounded above. A is said to be bounded above if there exists a real number u. If there exists a real number u such that ఎలా ఉండాలి మనకి a less than equal to u ఉండాలి. a less than equal to u for all a belongs to a. ఇక్కడ మనకి a అనేది మనకి బౌండెడ్ ఎప్పుడు ఉంటుందంటే మనకి దీనిలో ఒక రియల్ నెంబర్ యూ అనేది ఇక్కడ అన్ని ఏల కంటే పెద్దగా ఉండాలి, లేదా అన్ని ఏలు కూడా మీకు ఏలో ఉన్న అన్ని మూలకాలు కూడా యూ కూడా తక్కువ ఉండాలి. అంటే మనకి ఏ లేదా ఈక్వల్ టు యూ ఆర్ ఏ యూ గ్రేటర్ దాన్ ఏ లేదా ఈక్వల్ టు యూ ఆర్ యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు యూ. రెండు మనకి రియల్ నెంబర్ యూ అనేది ఎలా ఉండాలి? మనకి ఏలో ఉన్న అన్ని మూలకాలు దానికంటే కూడా యూ అనేది మీకు పెద్దగా ఉండాలి, లేదా ఏ అన్ని మూలకాలు కూడా యూ కంటే తక్కువ ఉండాలి. దాని ఏమంటారు? ఇప్పుడు ఏని బౌండెడ్ ఇవ్వండి. మరి ఇప్పుడు రియల్ నెంబర్ యూ ఈజ్ గాడ్ an upper bound of it. Real number u is got an upper bound of a. మనకి ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఏంటంటే ఉపయోగిస్తాం. బౌండెడ్ ఎబో అని అప్పర్ బౌండ్ అని ఉపయోగిస్తాం. మరి బౌండెడ్ ఎబో అప్పర్ బౌండ్ అంటే ఇవన్నీ కూడా బౌండెడ్ ఎబో అంటే అది సెట్ అనేది యాగ్రిగేట్.
ఆ అగ్రిగేట్ బౌండెడ్ ఎబో. ఇక్కడ ఆ అప్పర్ బౌండ్ అంటే మీకు నంబరింగ్ రీల్ నెంబర్. ఇక్కడ ఏ అనేది బౌండెడ్ ఎప్పుడు అవుతుందంటే మనకి రీల్ నెంబర్ యూ ఉన్నప్పుడు ఆ యూ అనేది ఏలో అనుమూలకంగా కలిసి ఉండాలి, లేదా ఏలో అనుమూలకాలు కూడా యూ గట్టిగా ఉండాలి. ఆ విధంగా దాన్ని ఏమంటారు, యూని ఏని బౌండెడ్ ఎబో అంటాం, రీల్ నెంబర్ యూని అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ అంటాం. నెక్స్ట్ an aggregate A is called bounded below if there exists a real number, L is such that L length is equal to E for all A belongs to A. ఇక్కడ ఏలో అనుమోదం ఏ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎల్ అనేది రీల్ నెంబర్ అయినప్పుడు ఆ ఎల్ అనేది ఎలా ఉండాలి, ఎల్ అనేది మనకి ఏలో అనుమోదం తక్కువ ఉండాలి. ఆ విధంగా ఉంటే మనకి ఏది ఉంటారు, బౌండెడ్ బిలో అంటారు. ఏది బౌండెడ్ బిలో అంటారు. తర్వాత రీల్ నంబర్ L is called lower bound of it. ఇప్పుడు మనకి అగ్రిగేట్ ఏ అనేది బౌండెడ్ బిలో ఎప్పుడు అవుతుందంటే అక్కడ ఒక రీల్ నెంబర్ ఎల్ ఉంటే ఎల్ అనేది ఏలో అనుమూలకాలు తక్కువ ఉండాలి. ఏలో ఉన్న అన్ని మూలకాల కంటే ఎల్ తక్కువ ఉండాలి. అప్పుడు దాన్ని బౌండెడ్ బిలో. అప్పుడు ఎల్ని ఏమంటారు, ఎల్ని లోయర్ బౌండ్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఇంకోటి an aggregate A is said to be bounded if A is both bounded above and bounded below. ఇక్కడ మనకి ఇక్కడ బౌండెడ్ ఎబో వేరు, బౌండెడ్ బిలో వేరు. బౌండెడ్ వేరు ఇక్కడ బౌండెడ్ ఎబో ముందు రాసింది, ఇక్కడ బౌండెడ్ బిలో. తర్వాత బౌండెడ్ వేరు. బౌండెడ్ ఏంటి ఎలా ఉండాలి, బౌండెడ్ ఎబో అవ్వాలి, బౌండెడ్ బిలో అవ్వాలి. రెండు అయితే బౌండెడ్. ఇక్కడ ఏ అనేది అగ్రిగేట్ అనేది బౌండెడ్ ఎప్పుడు అవుతుంది, బౌండెడ్ అంటే మనకి ఏ అనేది బోత్ బౌండెడ్ ఎబో అండ్ బౌండెడ్ ఎబో అవ్వాలి, బౌండెడ్ బిలో రెండు ఉండాలి. రెండు పాటిస్తే దాన్ని బౌండెడ్. బౌండెడ్ అంటే బౌండెడ్ ఎబో అవ్వాలి, బౌండెడ్ బిలో అవ్వాలి. రెండు నియమాలు పాటిస్తే బౌండెడ్. అంటే ఇక్కడ ఇలాగా ఇప్పుడు K1 K2 బిలాంగ్స్ టు ఆర్ తీసుకున్నారు. అలా రెండు కూడా రీల్ నెంబర్స్. తర్వాత ఇక్కడ ఎలా ఉండాలి, K1 less than equal to A less than equal to K for all A belongs to A. ఇక్కడ K1 less than equal to A1 అంటే అన్ని ఏలో అనుకోవడం వచ్చి K1 less than equal to A1. K1 less than equal to ఏంటి, ఇది బౌండెడ్ బిలో. అలాగే ఏ లెస్ దెన్ ఈక్వల్ K2 అది K2 గ్రేటర్ దెన్ ఈక్వల్ ఇది బౌండెడ్. ఇదేమో K1 లెస్ దెన్ ఈక్వల్ ఏలో అనుమోదం కలిగి K1 తక్కువ ఉంది కాబట్టి ఇంతవరకు బౌండెడ్, ఇంతవరకు బౌండెడ్ బిలో. తర్వాత ఏ లెస్ దెన్ ఈక్వల్ K2 ఉన్నప్పుడు ఇది బౌండెడ్. దీనిలో బౌండెడ్ బిలో ఉంది, బౌండెడ్ ఎబో ఉంది కాబట్టి ఏమవుతారు, బౌండెడ్. అండ్ బౌండెడ్ అంటే ఎలా ఉండాలి, ఇక్కడ ఒక రీల్ నెంబర్లో ఆర్లో రీల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు కూడా ఏదో మోల్ తీసుకుంటే ఆ మోల్ అనేది K1 K2 మధ్యలో ఉండాలి. ఆ మోల్ అనేది K1 K2 మధ్యలో ఉండాలి. ఆ విధంగా ఉంటుంది ఏమంటారు, బౌండెడ్.
exact bonds. Exact bonds. Exact bonds. Let A be an aggregate. Let A be an aggregate. Then A is said to be, then A is said to be, then A is said to be least upper bound. Least upper bound. Least upper bound. దీని ఏమంటే ప్రతిసారి లీస్ట్ అప్పర్ బౌండ్ రాయకుండా ఎల్యూబీ రాస్తారు. ఎల్యూబీ అంటే మీకు లీస్ట్ అప్పర్ బౌండ్. మన లెక్కలో మనకి ఎక్కడ మధ్యలో మన థియరమ్స్లో కానీ ఎక్కడ ఉపయోగించేటప్పుడు ఎల్యూబీ రాస్తారు. ఎల్యూబీ అంటే ఇక్కడ మీకు లీస్ట్ అప్పర్ బౌండ్. ఇక్కడ దీనిలో ఎల్యూబీ అంటే లీస్ట్ అప్పర్ బౌండ్. ప్రతిసారి లీస్ట్ అప్పర్ బౌండ్ రాయకుండా ఎల్యూబీ రాస్తారు. ఎల్యూబీ అంటే మీకు లీస్ట్ అప్పర్ బౌండ్ ఆర్ సుప్రీమో. An exact upper bound. An exact upper bound if దీనిలో మీకు ఎలా ఉంటుంది? దీనిలో ఒకటి ఏంటంటే యూ ఈజ్ an upper bound of A కావాలి. U is an upper bound of A అవ్వాలి. ఫస్ట్ థింగ్ రెండు నియమాలు పాటించాలి. ఒకటి ఏంటంటే U అనేది అప్పర్ బౌండ్ ఆఫ్ A అవ్వాలి. రెండోది మీకు V లెస్ దెన్ U ఉన్నప్పుడు అంటే U కంటే చిన్నది చూసారా, U కంటే చిన్నది అప్పర్ బౌండ్ కాకూడదు. U అనేది అప్పర్ బౌండ్ కావాలి. U కంటే చిన్న సంఖ్య అనేది అప్పర్ బౌండ్ కాదు. అంటే V లెస్ దెన్ U, V is not upper bound of A. ఇక్కడ మనకి దీనిలో మీకు ఎగ్జాక్ట్ బౌండ్స్ దీనిలో లీస్ట్ అప్పర్ బౌండ్ అంటే లీస్ట్ అప్పర్ బౌండ్ని ఎల్యూ పెట్టి ప్రతిసారి లీస్ట్ అప్పర్ బౌండ్ ఎల్యూ పెట్టేస్తాం. ఎల్యూ పెట్టి లీస్ట్ అప్పర్ బౌండ్ లీస్ట్ అప్పర్ బౌండ్ అన్న సుప్రీమం అన్న ఎగ్జాక్ట్ అప్పర్ బౌండ్ అన్న మూడు ఒకటి. ఎల్యూపి అన్న సుప్రీమం అన్న ఎగ్జాక్ట్ అప్పర్ బౌండ్ అన్న రెండు. అంటే ఇక్కడ ఎలా ఉండాలి? యూ అనేది అప్పర్ బౌండ్ ఆఫ్ B అవ్వాలి. తర్వాత యూ కంటే చిన్న సంఖ్య చూసారా, యూ కంటే చిన్న సంఖ్య అనేది అప్పర్ బౌండ్ కాకూడదు. ఆ విధంగా ఉంటారు ఏమంటారు? ఎగ్జాక్ట్ అప్పర్ బౌండ్ ఎల్యూబీ. నెక్స్ట్ దీనిలోనే let A be an aggregate. A real number L is called greatest lower bound. ప్రతిసారి గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ రాయకుండా GL పేరు GLB అంటే గ్రేటెస్ట్ లోయర్ బౌండ్. GLB అంటే మనకి గ్రేటెస్ట్ ప్రతిసారి గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ రాయకుండా GL పేరు. అది దీన్నే మనకి ఆర్ ఇన్ఫీమం అంటారు. ఇన్ఫీమం అంటే అత్యల్పం, ఇంకొకటి సుప్రీం అంటే అత్యధికం. ఇక్కడ మనకి గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ GLB అన్నా ఆర్ ఇన్ఫీమం అన్నా ఆర్ అండ్ ఎగ్జాక్ట్ లోయర్ బౌండ్ అన్నా ఎగ్జాక్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ A. ఇక్కడ రియల్ నెంబర్ L అనేది
రేడియస్ లోయర్ బౌండ్ అన్న జిఎల్ ఆర్ ఇన్ఫీమ్ అన్న ఆర్ ఎగ్జాక్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ ఎగ్జాక్ట్ లోయర్ బౌండ్ ఆఫ్ అన్న మూడు ఒకటి. ఇఫ్ ఎలా ఉండాలి, ఒకటేమో ఎల్ అనేది లీస్ట్ అప్పర్ బౌండ్ కావాలి. ఎల్ ఈజ్ లీస్ట్ అప్పర్ బౌండ్. ఎల్ అనేది లీస్ట్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ ఉండాలి. ఎల్ అనేది లీస్ట్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ ఉండాలి. రెండోది మనకి ఎల్ అనేది కూడా కే ఉందనుకోండి, అంటే ఈ ఎలగంట పెద్ద చూసారా, ఎలగంట పెద్ద సంఖ్య కేని ఎల్ అనేది కూడా కే అయినప్పుడు ఇఫ్ ఎల్ అనేది కూడా కే అయినప్పుడు మనకి కే అనేది కే ఇస్ నాట్ ఎల్ ఈజ్ లీస్ట్ అప్పర్ బౌండ్. తర్వాత ఎల్ అనేది ఎల్ కే ఇస్ నాట్ లీస్ట్ అప్పర్ బౌండ్. దీంట్లో మనకి ఏ అనేది అగ్రిగేట్, ఎల్ ఈ నెంబర్ అనేది గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ ఆర్ ఇన్ఫీమమ్ ఆర్ మనకి ఎగ్జాక్ట్ లోయర్ బౌండ్ అప్పుడు అవుతుంటే ఎల్ అనేది లీస్ట్ అప్పర్ బౌండ్ అవ్వాలి. ఎల్ అనేది లీస్ట్ అప్పర్ బౌండ్ అవ్వాలి. తర్వాత ఎల్ కంటే పెద్ద సంఖ్య కే అనేది మనకి లీస్ట్ అప్పర్ బౌండ్ కాదు. ఈ రెండు నియమాలు పాటిస్తూనే ఉంటారు. మనకి గ్రేటెస్ట్ లోయర్ బౌండ్ జిఎల్ పెడతారు. నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ లెట్ ఏ కామా ఎప్సిలాన్ belongs to R and epsilon greater than 0. ఇక్కడ ఏ ఎప్సిలాన్ రెండు కూడా రియల్ నెంబర్స్. ఏ ఎప్సిలాన్ రెండు కూడా రియల్ నెంబర్స్. తర్వాత ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అంటే ఇప్పుడు పాజిటివ్ కూడా. దెన్ దీనిలో ఏ మైనస్ ఎప్సిలాన్ ఏ ప్లస్ ఎప్సిలాన్ అది ఓపెన్ సెట్. ఏ మైనస్ ఎప్సిలాన్ ఏ ప్లస్ ఎప్సిలాన్ అది మనకు ఓపెన్ సెట్ ఈజ్ కాల్డ్ ఎప్సిలాన్ నైబర్హుడ్. ఆ నైబర్హుడ్ ఎప్సిలాన్ నైబర్హుడ్ or neighborhood. Epsilon neighborhood or neighborhood. Epsilon neighborhood or neighborhood. It is denoted by n of a suffix epsilon. It is denoted by n of a suffix epsilon. So suppose ఇక్కడ మనకి x belongs to n of a epsilon అనుకోండి. అప్పుడు mod this implies mod of x minus a less than epsilon. Mod of x minus a less than epsilon. ఇప్పుడు మనకి ఇదంతా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి వీటిలో ఉపయోగించే టర్మ్స్ అన్ని కూడా డెఫినిట్స్. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే నెక్స్ట్ చాప్టర్ వచ్చేటికి మా నెక్స్ట్ సిరీస్. ఆ సిరీస్ చాప్టర్లో మనకి ఉపయోగిస్తాం. సిరీస్ నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్ పెడతాం.